హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 వీక్ 2 ఎలిమినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కానీ దానికన్నా ముందు క్యాప్టెన్సీ టాస్క్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ వీక్ క్యాప్టెన్సీ అయితే జరిగిపోయింది. మొదటి స్టెప్స్లో చూసాం మనం. కంటెండర్స్గా భరణి గారు, ఇమాన్యుల్ గారు అండ్ ఆల్సో డిమాండ్ పవన్ అండ్ మనీష్ గారు అయితే ఉన్నారు. అండ్ సంచాలక్ వచ్చేసి రీతు చౌదరి గారు. సో రీతు చౌదరి గారు ఒక ఆధ్వర్యంలో ఈ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసి జరిగింది కదా, ఇది మనకు తెలిసింది. ఆ టాస్క్లో అయితే కొంచెం అన్ఫేర్గా అయితే అనిపించింది గేమ్ మొత్తం. అండ్ క్యాప్టెన్సీ వచ్చేసి డిమాండ్ పవన్ గారు అయ్యారు. మనకి ఎక్కడో కానీ అది అన్ఫేర్, అది రియల్ క్యాప్టెన్సీ గేమ్ లాగా అయితే జరగలేదు మనకి. సో అలానే బిగ్ బాస్ గారికి కూడా ఎక్కడో కొంచెం అనిపించినట్టుంది. సో క్యాప్టెన్సీ టాస్క్ అయితే రీవర్క్ చేశారు. నిన్న సాటర్డే జరిగిన ఎపిసోడ్లో నాగార్జున సార్ అయితే మళ్ళీ రీవర్క్ చేద్దామని చెప్పారు. సో అలా నాగార్జున సార్ అన్నట్టుగా రీవర్క్ చేశారు. మళ్ళీ టాస్క్ జరిగింది. భరణి గారు, మనీష్ అండ్ ఇమాన్యుల్, డిమాండ్ పవన్ గారి మధ్య అయితే మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్లో నిజంగా మళ్ళీ ఆడి గెలిచారు డిమాండ్ పవన్ గారు. సో ఈ వీక్ క్యాప్టెన్ అయితే డిమాండ్ పవన్ గారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన క్యాప్టెన్సీ యొక్క అప్డేట్. సో న్యూ క్యాప్టెన్ ఆఫ్ ది బిగ్ బాస్ అయితే డిమాండ్ పవన్ గారు. సో నాగార్జున సార్ నిన్న అయితే ఏం చెప్పారు, టెనెంట్స్ ఓనర్స్ అవుతారు, ఓనర్స్ టెనెంట్స్ అవుతారు కదా. సో అలానే ఇప్పుడు న్యూ ఓనర్స్, టెనెంట్స్ నుంచి న్యూగా ఓనర్స్ అయితే ఇద్దరు అయ్యారు కదా, భరణి గారు అండ్ ఆల్సో రామ్ గారు. సో వాళ్ళిద్దరు అయితే ఓనర్స్గానే ఉంటారు. సో ఈ వీక్ నుంచి అయితే గేమ్ నాకు తెలిసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ది ఎపిసోడ్స్. సో ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీక్ ఎలిమినేట్ ఎవరవుతారు అనుకుంటున్నారు? కామెంట్ అయితే మెన్షన్ చేయండి మర్చిపోకుండా. సో ఈ వీక్ ఎలిమినేట్ అయితే మర్యాద మనీష్ గారు అయ్యారు. సో మర్యాద మనీష్ గారు అయితే వీక్ 2 ఎలిమినేట్ అయితే అయిపోయారు. సో మీరైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.